హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ టైటిల్ అండ్ థంబ్‌నెయిల్ చూస్తుంటే మీకు అర్థమైపోయే ఉంటుంది. ఇది ట్రిప్ వ్లాగ్ అనమాట. అంటే ఎలా స్టార్ట్ అయ్యారసలు? ఎలా ప్లాన్ చేశారో చెప్పండి అని అడిగారు కదా! మేము యాక్చువల్‌గా సాటర్‌డే టు సాటర్‌డే కరెక్ట్ 1 వీక్ ప్లాన్ చేసుకున్నామండి. ఇక్కడ హైదరాబాద్ టు మేము సీమాంధ్ర, అలాగే కర్ణాటక, తమిళనాడు ఇవన్నీ తిరుగుదామని అనుకున్నాం. ఇందులో ఆల్మోస్ట్ టెంపుల్సే ఉంటాయి. ఒకే ఒక్క రోజులో ఒక హాఫ్ డే మాత్రం బీచ్‌కి పెట్టుకున్నామనమాట. అవి కూడా ఏమేం టెంపుల్స్ అంటే స్టార్టింగ్‌లో వచ్చిన బీచ్‌పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్, అలాగే కాల్వబుగ్గ శివయ్య, నందవరం చౌడేశ్వరి దేవి, యాగంటి బసవన్న, తాడిపత్రి ఇంకా ఇలాగా కడపలో గూడా ఒక టెంపుల్ అనుకున్నాము. అది కొంచెం మిస్ అయిపోయిందనమాట. అలాగే లేపాక్షి, బెంగుళూరులో వచ్చి బనశంకరి టెంపుల్, అలాగే పాండిచ్చేరి బీచ్ చూసుకున్నాము. ఇంకా అక్కడి నుండి మహాబలిపురం, అలాగే అరుణాచలము ఇలా ఇవన్నీ కూడా చూసుకున్నాం అనమాట. పాండిచ్చేరి, క్రొకొడైల్ పార్క్, కంచి, తిరుపతి, తిరుత్తాణి ఇలాంటివన్నీ గూడా పెట్టుకున్నాము. ఇంకా కొన్ని ఒంటిమిట్ట ఒకటి, కాణిపాకం, గుడిమల్లం ఇవన్నీ మిస్ అయ్యామనమాట. సో, ఇది నెక్స్ట్ ట్రిప్‌లో కవర్ చేద్దామని అనుకుంటున్నాము. ప్రెజెంట్ అయితే ఆల్మోస్ట్ అన్ని షార్ట్స్ పోస్ట్ చేసేసాను. కొన్నున్నాయి. మహాబలిపురం గురించి క్లియర్‌గా ఒకటుంది. ఇంకా ఏదో ఒక 2 ఉన్నట్లుంది. అవి నేను నెక్స్ట్ అప్డేట్ ఇస్తా. కొన్ని వాటర్ ఫాల్స్ కూడా అనుకున్నాం. అంటే బాలమురి వాటర్ ఫాల్స్ ఇలాంటివన్నీ అంటే ఇది ఇప్పుడు చూడడానికి కరెక్ట్ టైం కాదని వద్దనుకున్నాము. ప్రెజెంట్ అయితే బెంగుళూరులో బనశంకరి అమ్మవారి దర్శనం చేసేసుకొని, ఇంకా అక్కడి నుండి మేము నెక్స్ట్ తిరువన్నామలై వెళ్తున్నాము. అంటే స్వామి దర్శనం మొట్టమొదటిసారి మేము వెళ్ళడం అయితే, అది కూడా ఓన్ వెహికల్ అండి. అంటే ఓన్ వెహికల్‌లో వెళ్లారా? డ్రైవింగ్ ఎలాగా అని మా హస్బెండే డ్రైవ్ చేశారు. ఓన్ వెహికలే. ఇంకా ట్రిప్ ఖర్చు వచ్చేస్తే మాకు మేమెక్కడ గూడా దర్శనాలకి టికెట్స్ అవి ప్లాన్ జేయలేదు. ఇదొకటి. ఫుడ్ గూడా ఆల్మోస్ట్ ఇంటి నుండి ఒక 2 డేస్‌కి సరిపడా తీసుకెళ్ళాను. పూరి అని, కొంచెం స్నాక్స్, లడ్డు ఇలాంటివన్నీ గూడా. ఏదో బ్రేక్‌ఫాస్ట్ అలాంటివి బయట చేసుకున్నాము. కొంచెం వరకు మేము వంటలవి జేసుకున్నాము. తర్వాత ఆల్మోస్ట్ దేవాలయాల దగ్గర తిన్నాము. కొన్ని ఒక 4 టైమ్స్, 5 టైమ్స్ అలా బయట తినేసామనమాట. అలా ఫుడ్ ప్లాన్ జేసుకున్నాం. ఇంకా మొత్తానికి అంటే డీజిల్ అని, టోల్ గేట్స్ అని ఇలాంటివి ఉంటాయి కదా! వీటికంటే గూడా వెహికల్ పార్కింగ్‌కి ఎక్కువని చెప్పొచ్చు. వెళ్ళిన చోటల్లా 70, 100, 50 అలా తీసుకున్నారు. ఇంకా అలాగే రూమ్ రెంట్స్ అనమాట. మేము 4 ఆర్ 5 టైమ్స్ అలా రూమ్ తీసుకున్నాము. సో, అది అంత ఖర్చు ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ ట్రిప్‌కొచ్చేసి 30,000 ప్లస్ అయితే అయింది. ఇక్కడేంటంటే మేము తిరువన్నామలైలో రాగానే ఫస్ట్ రూమ్ జూసుకున్నాము. అది కూడా టెంపుల్‌కి వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంది. చాలా చాలా బావుంది. అండ్ ఈ హోటల్ అతను గూడా ఎంత మంచివాడో. వీళ్ళు చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు. అంటే ఈ టెంపుల్ సరౌండింగ్ పీపుల్ అందరూ తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. మనది గూడా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ రూమ్ కాస్ట్ వచ్చేస్తే 3+ అంటే 3000 ప్లస్‌వి 2 బెడ్స్ వచ్చేసి కొన్ని రూమ్స్ ఉన్నాయి. మాకది అంత ప్రైజీ వద్దనిపించింది. అంటే జస్ట్ మేము దర్శనం చేసుకుంటాం, నిద్రపోతాం, మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతాం గదా! సో, మేము 2+ అయితే చాలు అనిపించింది. మేము 2,000 ప్లస్ అలా తీసుకున్నాము. చాలా బావుంది రూమయితే. చాలా నీట్‌గా ఉంది. వెహికల్ పార్కింగ్ ఉంది. వాళ్ళ రిసీవింగ్ నచ్చింది నాకు చాలా బాగా. ఇంకా మేము వచ్చి రాగానే ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము. ఆ రోజు కూడా చాలా బాగా కలిసొచ్చింది. ఆ రోజు సోమవారం అనమాట. సోమవారం శివయ్య దర్శనం. అది కూడా అరుణాచలంలో. ఇంకెలా ఉంటుంది చెప్పండి? దర్శనానికి ఎంత సమయం పట్టిందో గూడా నేను వీడియో ఎండింగ్‌లో చెప్తా. ఇప్పుడేమంటే పిల్లలకి గూడా మంచిగా పంచెలు అవి పట్టుకొచ్చారు. మంచిగా సాంప్రదాయమైన డ్రెసెస్‌తో అందరం గూడా వెళ్ళాము. చక్కగా ఈవినింగ్ దర్శనం అనమాట మాకు. అంటే 8కో ఏమో క్లోజ్ చేస్తారనుకుంటాను. మేబీ 8 కరెక్ట్ టైమ్ ఏమో నాకు గుర్తు రావట్లేదు. చాలా డేస్ అయింది గదా! అలాగా మంచి దర్శనం జరిగింది. మాకు 2.5-3 అవర్స్ పట్టిందండి దర్శనంకి. ఎలాంటి టికెట్స్ అవి మేము ప్లాన్ జేయలేదు. స్వామి దర్శనానికి అలా వెళ్ళిపోవాలి అనిపించింది.
చాలా చక్కటి దర్శనము. ఎంత ప్రశాంతంగా అనిపించిందో గుడిలో. అక్కడెక్కడో స్వామి లోపల చల్లగా అదేదో ఒక తెలియని ప్రశాంతత. నిజం చెప్పాలంటే మొబైల్ అలో ఉంది. కానీ మొబైల్ పట్టుకోవాలి అని అనిపించలేదు. స్వామి మూర్తిని చూడాలి అని అనిపించింది. మంచిగా దర్శనం చేసుకున్నాము. ఆ సరౌండింగ్‌లో అక్కడ అన్నప్రసాదం ఉందో లేదో మేము ఏం కనుక్కోలేదు. కానీ పిల్లలకి ఇంకా ఊరికే అదే ఫుడ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాము. వెజ్ ఫ్రైడ్ రైస్. ఇంకా తర్వాత నైట్ రూమ్‌కొచ్చేసి నిద్రబోయాము. మళ్ళీ మార్నింగే లేచి ఇదిగో సూర్యోదయం అయిందనమాట ఇప్పుడే. స్వామి మందిరం ఎలా ఉంటుందో చూడాలి అని మళ్ళీ అనిపించింది. ఈలోగా నేను పిల్లల్ని నిద్ర లేపేసి, మీరు ఫ్రెష్ అవ్వండి మేము ఇప్పుడే వస్తాం మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళి అని చెప్పి వచ్చేసామనమాట. ఎందుకో తెలీదు మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అక్కడ ఉండే కొద్దీ. అదేంటో ఒక గూస్ బంప్స్ లాగా అనిపిస్తుంది. ఇలా రాకూడదు అసలు అరుణాచలంకి. తప్పు చేశామనిపించింది. అసలు గిరి ప్రదక్షిణ లేదు. స్వామి దర్శనానికి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటే ఏదో ఒక ఫీల్ అనిపించింది. కానీ నెక్స్ట్ టైం మాత్రం మంచిగా ప్లాన్ చేసుకొని రావాలనుకున్నాము. ఇక్కడేమంటే నైట్ మేము డిన్నర్ చేసేటప్పుడు అక్కడ హోటల్‌లో మునీశ్వర స్వామి, ఈ మునీశ్వర స్వామిని అక్కడ ఏదో ఉత్సవంలాగా చేస్తున్నారనమాట. అయితే మేమప్పుడు ఫుడ్ తింటున్నాం గదా! బయటకొచ్చి చూడడానికి అవ్వలేదు. కానీ ఉదయం ఇక్కడికొచ్చినప్పుడు స్వామి దర్శనం ఇలా జరిగింది. గుడిలోకెళ్ళలేకపోయామే అనిపించినా ఇక్కడ స్వామి దర్శనం ఇలా బయట జరగడం బాగా ఆనందం అనిపించింది. ఇంకిక్కడ దర్శనం తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ అనమాట. ఆల్రెడీ రూమ్ వెకేట్ చేసి వచ్చేసాము. ఇంకా ఇంటి నుండి వచ్చేటప్పుడు కొంచెం సరుకులు, గిన్నెలు అలాంటివన్నీ గ్యాస్ స్టవ్ ఇవన్నీ తెచ్చుకున్నాము. మాకు ఫస్ట్ ఎక్కడ వంట చేసుకోవాలో అర్థం కాలేదు. అక్కడ విలేజెస్ ఉన్నాయి. ఎవరినైనా హెల్ప్ అడుగుదామా? ఎవరైనా వాటర్ ఇస్తారా? అని అనుకున్నాం. కానీ ఏదో తెలియని ఒక భయము. అందుకని చెప్పేసి ఇంకా వచ్చే దారిలో ఒక మంచి మామిడి చెట్టు కనబడింది. అక్కడ ఒక తాత చాలా హెల్ప్ చేశారు. అది మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా! సో, అదంతా ఈ క్లిప్పింగ్ అనమాట. ఇక్కడ వంట చేసేసుకొని మేము వెంటనే వెళ్ళిపోయాము. పాండిచ్చేరి అనమాట. చాలా దగ్గరే ఉంటుంది. ఇక్కడ చాలా బీచెస్ ఉంటాయంట. మేము వెళ్ళింది ఫస్ట్ వచ్చేసి ఈడెన్ బీచ్. మేము అక్కడ అంటే దారిలో ఒక టెంపుల్‌ని దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత మేము అనుకున్న బీచ్‌కి చేరుకునేసరికి దాదాపు కరెక్ట్ మిట్ట మధ్యాహ్నం అనమాట. చాలా ఎండగా ఉంది. మీకు వీడియోలో క్యాప్చర్ అయిందో లేదో నాకు తెలియదు కానీ ఎంతంటే అంత వేడిగా ఉంది. అంటే వాటర్ ఉన్న ఏరియాలో సహజంగానే ఉక్కపోతలాగా ఉంటుంది తెలుసు. మామూలుగా హైదరాబాద్‌లో ఈ బీచెస్ ఇలాంటివవి ఉండవు. కానీ ఎప్పుడైనా పిల్లలకి కావాలంటే స్విమ్మింగ్ పూల్‌కి తీసుకెళ్తారు వాళ్ళ నాన్న. కానీ ఇక్కడ అసలు ఎంత ఎంజాయ్ చేశారో. నిజానికి చెప్పాలంటే మేము వచ్చిన బీచ్‌లో చాలా వరకు ఫ్యామిలీస్, చిన్న పిల్లలు, లేడీస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు విత్ ఫ్యామిలీస్ ఆర్ ఫ్రెండ్స్ అనమాట. నేను అంతవరకే. ఆ కొంచెం కాళ్ళు తడుపుకొని వచ్చేసరికే ఇంక అక్కడికి అయిపోయింది. నేను పెద్దగా వాటర్‌లో దిగి అట్లా నాకిష్టం ఉండదు. ఎందుకో నాకు పెద్దగా నచ్చదు గూడా. వీళ్ళు ముగ్గురు ఎంజాయ్ చేస్తారులెండి తండ్రి, కొడుకులు. ఇంకా నేనేమంటే జస్ట్ అక్కడ కూర్చోవడం. కానీ నీడ లేదు. ఫుల్ ఎండ. మనం ఎంత చక్కగా నీడ పట్టున ఇంట్లో ఉంటామో మొత్తం ట్యాన్ అయిపోవడానికి ఇదొక బెస్ట్ పద్ధతిలాగా నన్ను తీసుకొచ్చి ఇక్కడ మంచిగా బీచ్‌లో కూర్చోబెట్టారనమాట. ఫుల్ అంటే ఫుల్. కానీ ఆ వాటర్‌ని చూస్తుంటే ఎంత హాయిగా అనిపించిందో ఆ అలల శబ్దం. అయితే సేమ్ డే మేము ఈవినింగ్ రాక్ బీచ్‌కెళ్ళాము. అక్కడి నుండి మహాబలిపురం వెళ్ళామనమాట. సో, మహాబలిపురంలో నైట్ టైమ్ అక్కడ ఇంకా పెద్ద బీచ్. అక్కడికెళ్ళినప్పుడు నైట్ టైమ్ నాకు ఆ అలలు చూసినప్పుడు చాలా భయమేసింది. మధ్యాహ్నం పూట ఇంత ప్రశాంతంగా ఉంది కదా! నైట్ టైమ్ బీచ్ చాలా భయంకరంగా ఉంటుంది అని నాకప్పుడు అనిపించింది. అలలు చాలా ఫాస్ట్‌గా వస్తాయంట చల్లగా ఉన్నప్పుడు. నాకు ఆ శబ్దాలకు ఇంకా దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక రకంగా అనిపించింది. ఇంకిక్కడ మేము తెచ్చుకున్న ఫుడ్ అంతా ప్రశాంతంగా అక్కడ కూర్చొని తిని కొంచెం రెస్ట్ తీసుకొని, అప్పుడు మళ్ళీ ఈవినింగ్ కాస్త చల్లబడిన టైంకి రాక్ బీచ్‌కెళ్ళాము. ఈ రాక్ బీచ్‌లో స్విమ్ చేయడానికి, వాటర్‌లో తడవడానికి ఉండదు. చాలా పెద్ద పెద్ద అలలొస్తుంటాయట. ఇక్కడ జస్ట్ ఫోటోషూట్, ఏదో ఫోటోస్ తీసుకోవడం అంతవరకే. జస్ట్ ఆ వెదర్‌ని ఎంజాయ్ చేయడం అంతవరకే. అక్కడి నుండి మేము మహాబలిపురం వెళ్ళే ప్లేస్‌లో కొంచెం
మిస్ అయ్యామనమాట. నిజం చెప్పాలంటే అది గూగుల్ మ్యాప్స్ కొంచెం ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుంటుంది. చాలా డీప్ ఫారెస్ట్ అనమాట. మేము వెళ్ళిన చోటల్లా నిజంగా ఇల్లు కూడా లేకుండే. కొంచెం భయమేసింది. ఒక 30 నిమిషాలు దారి తప్పిపోయాము. ఆ తర్వాత ఏదోలాగా మహాబలిపురంకొచ్చేసి ఒక రూమ్ అయితే తీసుకొని ఫస్ట్ నిద్రబోయాము. అండ్ ఇది ఎంత సూపర్ ప్లేస్ అంటే మహాబలిపురం షోర్ టెంపుల్ అంటారు గదా! అక్కడ తీసిన క్లిప్పింగ్ అనమాట. నేను దీని గురించి సెపరేట్‌గా ఒక మినీ వ్లాగ్‌లో చెప్తాను. ఇక్కడ నేను లాంగ్ వీడియోలో పెట్టట్లేదు. నేను లాంగ్ వీడియోకి షూట్ గూడా చేయలేదనమాట. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. నాకు నిజంగా అక్కడి నుంచి రావాలి అని అనిపించలేదు. ఇంకా అక్కడి నుండి మా పిల్లలకి ఇంకా కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి అని జెప్పి మేము ఆల్మోస్ట్ అన్నీ సెర్చ్ చేసి వెళ్ళామనమాట. క్రొకొడైల్ పార్క్ అని జెప్పేసి ఇక్కడ ఉంటుంది. చాలా చాలా బావుంది నిజంగా గూడా. మార్నింగ్ ఫస్ట్ టికెట్ మనదే. మన ఫ్యామిలీదే. అసలు ఎవ్వరు లేరు. చిన్నగా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతా ఉన్నారనమాట. ఇది మెడ్రాస్ క్రొకొడైల్ బ్యాంక్ అని అంటారు. ఇక్కడ చాలా క్రొకొడైల్స్ ఉంటాయి. స్నేక్స్ గూడా ఉంటాయి. అయితే కొన్ని క్రొకొడైల్స్‌ని ఇక్కడ దత్తత తీసుకున్న వాళ్ళు గూడా ఉంటారు. వాళ్ళ నేమ్స్ కూడా అక్కడ రాస్తూ ఉంటారనమాట. ఇన్ని క్రొకొడైల్స్ చూడడం మొదటిసారి. కానీ అక్కడికి వెళ్ళగానే చాలా భయమేసింది. ఏంటి అంటే చేతులెక్కడా గూడా లోపలికి కొంచెం పెట్టిన అంటే మామూలుగా ఈ క్రొకొడైల్ దూరాన ఉంటుంది. కానీ మనము చెయ్యి కొంచెం గూడా దాని పక్కన పెట్టినా గూడా వచ్చి చాలా ఫాస్ట్‌గా పట్టేసుకుంటుంది అన్నట్లుగా చెప్పారనమాట. అదొకటి చాలా భయమేసింది. ఇక్కడ చిన్న చిన్న క్రొకొడైల్స్‌తో పాటు చాలా పెద్ద పెద్ద క్రొకొడైల్స్ గూడా ఉన్నాయి. ఒక చిన్న పాండ్‌లో 80 ఇంకా 60 క్రొకొడైల్స్ గూడా ఉన్నాయన్నమాట. ఇన్ని చూడడం అయితే ఫస్ట్ టైం. ఈ స్నేక్ చూడండి అసలు ఎలా డాన్స్ చేస్తుందో. ఈ స్నేక్స్ ఇక్కడ కుప్పలు కొద్దీ ఉన్నాయి. ఇంకా నిజానికైతే వేరే స్నేక్ బ్యాంక్ గూడా ఉంది ఇక్కడ. కాకపోతే వాటికి ఇప్పుడు సీజన్ కాదంట. వాటిని వేరే ప్లేస్‌కి తరలించారంట. ఇప్పుడు అవి చూడడానికి వీల్లేదు. దానికొక సెపరేట్ టికెట్ గూడా ఉంది. అవును, ఇంతకీ టికెట్ ప్రైస్ చెప్పలేదు గదా! 4 మెంబర్స్‌కొచ్చేసి 400. అంటే చిన్న పిల్లలకి కొంచెం తక్కువే ఉంటుందంట. మా నలుగురికొచ్చేసి 400 అయింది. బట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు. వీళ్ళకింకా బాగా ఇష్టం గదా ఇలాంటివి చూడాలంటే. ఇంకా నిజానికి చెప్పాలంటే నేను ఈ జర్నీలో, ఈ 1 వీక్ జర్నీలో చాలా వరకు కాటన్ శారీస్ ప్రిఫర్ చేశాను. ఇంకా డ్రెసెస్ కూడా ప్రిఫర్ చేశా. కొంచెం హెవీ పట్టు శారీస్ కానీ ఇలాంటివి నేను అస్సలు ప్రిఫర్ చేయలేదు. మేము వెళ్ళింది ఫుల్ సమ్మర్. చాలా ఎండ, వేడి. అండ్ వెళ్ళింది కూడా వాటర్ ఉండే ఏరియా. అక్కడ మనం అసలు తట్టుకోలేమనమాట. మనం ఉండే ఏరియాకి, మనం వెళ్ళిన కొత్త ఏరియాలో ఉండలేము. కాబట్టి నేను ఆల్మోస్ట్ కాటన్ డ్రెసెస్, కాటన్ శారీస్‌కే ప్రిఫర్ చేశాను. లైట్ వెయిట్ డ్రెసెస్ అలాగా. ఇదిగో ఇక్కడ చూడండి. నాకు వీటిని చూస్తే ఎంత భయమేసిందో. వాటి స్కిన్ చూస్తుంటేనే ఒకలాగా అవుతుంది. ఇలాంటి పెద్ద పెద్ద క్రొకొడైల్స్ ఉన్నాయి. అవంట అక్కడ మట్టిలో వచ్చి ఎగ్స్ పెడతాయంట. ఆ ఎగ్స్‌ని సెర్చ్ చేయడం కోసం ఎంతమందంటే దాదాపు ఒక 6గురు దిగారనమాట అందులో. నేను ఒకతన్ని అక్కడ అడిగాననమాట. ఎప్పుడైనా ఇలా జరిగినప్పుడు మీరు ఇందులోకి సెర్చ్ చేయడానికొచ్చినప్పుడు ఎప్పుడైనా అటాక్ జరిగిందా అని. జరిగిందంట. అసలతను చెప్తుంటేనే నాకొకలాగా అనిపించింది. అన్ని క్రొకొడైల్స్‌ని దత్తత తీసుకున్నారంట. అసలు ఒక్కొక్క క్రొకొడైల్‌కి ఒక్కొక్క పేరుందంట. అసలు వీళ్ళు ఎలా గుర్తుపడతారో గూడా నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ చూసారు గదా! కీప్ హ్యాండ్స్ ఔట్. అసలు కొంచెం గూడా అక్కడ పట్టుకొని గూడా నిలబడనివ్వట్లేరనమాట. ఎక్కడొచ్చి అవి అటాక్ చేస్తాయో అని చెప్పి. ఇవి చాలా పెద్ద పెద్ద తాబేళ్ళు. అవి చక్కగా అక్కడ ఏదో ఆకులు అవి వేలాడదీస్తే చక్కగా తినేస్తున్నాయనమాట. ఇంత పెద్దవైతే చూడలేదు. మామూలుగా హైదరాబాద్‌లో జూలో చూసాం గానీ, ఇంత పెద్దవిగా ఏం లేవు. ఒక్కొక్క క్రొకొడైల్ ఒక్కొక్క టైప్‌లో ఉంది. ఒక్కొక్క కలర్‌లో ఉంది. అలాగా ఇది చాలా పెద్ద అక్వేరియం. ఇందులో ఫిషెస్ ఉన్నాయి, టార్టాయిస్‌లున్నాయి, క్రొకొడైల్స్ ఉన్నాయి. అక్కడ మాకు దాదాపు ఒక 1 ½ అవర్‌లో మొత్తం తిరిగి చూసేసామనమాట. ఇంక అక్కడి నుండి మేము నెక్స్ట్ వెళ్ళింది కంచి. అక్కడి నుండి కాస్త దగ్గరే ఉంది. ఇంకా కంచిలో మంచిగా అమ్మవారి దర్శనం చేసుకోవాలని అనుకున్నాము. ఇక్కడ కంచికి రావడం కూడా నేను ఫస్ట్ టైమే అండి. చాలా బాగా జరిగింది దర్శనం. అసలు నిజం చెప్తున్నా ఒక్క దర్శనంకి గూడా మేము ఆహ్, గంటలు గంటలు నిలబడి టికెట్లు కొనేసి వెళ్ళింది గూడా లేదు. ప్రతి దర్శనం ఎంత ప్రశాంతంగా, ఎంత కూల్‌గా జరిగినాయో అసలు చాలా బాగా అనిపించింది.
ఇక్కడ కంచిలో అమ్మవారి టెంపుల్ దగ్గరున్న కోనేరు ఇప్పుడైతే ప్రెజెంట్ అందులోకి వెళ్ళనివ్వట్లేరంట. అందులోనూ మేము వెళ్ళింది మిట్ట మధ్యాహ్నము. అమ్మవారికి ఇంక కొద్ది సేపట్లో టెంపుల్ క్లోజ్ అయిపోయే టైం అనమాట. మంచిగా దర్శనం చేసుకున్నాము, ప్రసాదం తిన్నాము, అన్నప్రసాదము, ఇక్కడ కదంబము, అలాగే పెరుగన్నము అలా పెట్టారనమాట. మంచిగా అమ్మ దగ్గర భోజనం చేసేసి కంచికొస్తే చాలా వరకు చీరలు కొనుక్కొని వెళ్తారు అంటారు గదా! నిజంగా వర్తా కాదా? మీరేమైనా వెళ్ళింటే చెప్పండి. నాకైతే అంతేం అనిపించలేదు. నేను వెళ్ళింది 2 షాప్సే కానీ, నాకక్కడ ఎక్స్‌పీరియన్స్ చేశా. ఈ శారీస్‌కి ఇంత ప్రైస్ అయితే ఉండదు. ఇంకొకటి నాకు క్వాలిటీ గూడా అంత మంచి పట్టులాగా గూడా అనిపించలేదు. చాలా శారీస్ వేశారు. నేను నచ్చి తీసుకుంటాను అని నేను అనుకున్నా. నిజానికి మా హస్బెండ్ గూడా తీసుకోమనే అన్నారు. ఒక 2 శారీస్ అయినా తీసుకో అన్నారు. ఎలాగో వరలక్ష్మి వ్రతం అలా వాడుతూ ఉంటాం కదా! అని నేను అనుకున్నాను. కానీ అంతేం అనిపించలేదు నాకైతే. మంచి కాంబినేషన్స్ కూడా వెతుక్కున్నాను. కింద మనకు నేత చీరలు ఎప్పుడే గానీ అలాగుండవండి. ఆ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం మనకు ఒక పాలిస్టర్ టైప్ లాగా అలాగ అనిపించింది. అంత మంచిగా అనిపించలేదు. ఇంకా ఈ షాప్‌లో నేనొక 2 శారీస్ సెలెక్ట్ చేసి పక్కన పెట్టాను. అతనైతే అస్సలు రేట్ అయితే పడనివ్వలేదు. బార్గెన్ ఉంటుంది రావచ్చు అని తీసుకెళ్ళిపోతుంటారు. మనకు టెంపుల్ దగ్గరే ఈ షాప్‌లో చీరలు బావుంటాయి. ఇక్కడ కొనండి, అక్కడ కొనండి అని పట్టుకెళ్ళిపోతుంటారనమాట. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే అసలు మనం వచ్చేంత వరకు కూడా వినరు. అలాగని సరే ఏదైనా కొందామని వెళ్తే అక్కడికెళ్ళిన తర్వాత ఒకలా ఉంటుంది. బయట ఇంకోలా ఉంటుందనమాట. వాళ్ళ మాట తీరు అనిపించింది. ఇంకా ఇది ఇంకొక షాప్ అనమాట. తెలిసిన వాళ్ళేమో చీరలు నేసే వాళ్ళ దగ్గర తీసుకొని ఇలా షాప్స్‌లలో మనకేం అంత ఉండదు అని అన్నారు. మనకేమో ఏం తెలుసు, తెలిసి తెలియని ఊర్లో అమ్మవారి దర్శనానికని అలా వెళితే వీళ్ళేమో చీరలు కావాలంటే మా షాప్‌కి రండి, మా షాప్‌కి రండి అని తీసుకెళ్ళిపోతుంటారు. సరే అంత దూరం వెళ్ళాం కదా! ఏదో ఒకటి కొనుక్కుందామా అని చెప్పి ఇక్కడ నేను నాకు ఈ పట్టు బార్డర్స్ ఇదంతా అంతేం అనిపియలేదు గానీ, అటు పక్కన పెట్టిన శారీస్ ఇవ్వమన్నాను. నేను 2 కలర్స్ సెలెక్ట్ చేశాను. అతన్నడిగితే కలర్ అస్సలు పోదు, బావుంటుంది, మంచి ఫ్యాబ్రిక్ అది ఇది అనన్నారు. సరే అని ఇలా చేత్తో తీసుకొని ప్రింట్‌ని ఇలా గోరుతో ఇలా అన్నాను ఖతం పోయింది. కాకపోతే నేను ఇలాంటి శారీస్ ఎక్కువగా ఎగ్జిబిషన్స్‌లలో హైదరాబాద్‌లో చాలా సార్లు చూసాననమాట. బావుంటుంది గదా! అని తీసుకుందాం అనేసరికి అదేమో అలా జరిగిపోయిందని చెప్పి అస్సలు వద్దంటే వద్దనిపించింది. ఇది నా కంచిలో శారీస్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఇంకా వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చుంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఇది ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో పార్ట్ 2 వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.